సార్ చెప్పండి, ఇక్కడ పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలాజీ గారికి ఎటువంటి స్పందన వస్తుంది, లేదంటే ఇక్కడ మరలా టీడీపీ గెలిచే అవకాశం ఉందా పర్చూరు నియోజకవర్గం? బాలాజీ గారికి మంచి స్పందన ఉందండి. వచ్చిన టైం తక్కువ టైం అయినా జనాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో కానీ వారు నడిచి నడక కానీ మంచి విధానం బాగుందండి. వారిని ఎమ్మటే జనం రిసీవ్ చేసుకోవటం, రేపు 13వ తారీఖు వారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. అంటే ఎమ్మెల్యే కాకముందేనే ఆఫీస్ చుట్టూ చాలామంది ప్రజలు అభిమానం చూపిస్తున్నారు. అంటే మా ఇంట్లో పెద్ద కుమారుడు బాలాజీ గారు అంటూ కూడా ఇంత స్పందన రావడానికి ఆయన మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని కారణం అంటారా, ఏం చెప్తారు? వారిలో ఉన్న మంచితనం అండి. వారి లోగడ వారి కుటుంబం మొత్తం కూడా మంచి వ్యక్తులండి. వాళ్ళు ఆ కుటుంబం యొక్క దీని మీద బాలాజీ గారు మంచి ఇదిగా ముందరకు పోవడానికి అవకాశం ఉంది. టీడీపీకి బలమైన నియోజకవర్గం పర్చూరు అంటారు. గతంలో 2 సార్లు గెలిచారు. మరి ఈసారి కూడా హ్యాట్రిక్ సాధిస్తామని టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరి ఏం చెప్తారు? వాళ్ళు 5 సంవత్సరాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమీ చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, వారు ఏం చేయకుండా వాళ్ళకి ఓట్లు ఎట్టేస్తారు. అది మా ఆలోచన. ఎవరు వేయరండి అది, వాళ్ళు అనుకోవటం మొత్తం భ్రమ. అవునండి. బాలాజీ గారికి ఎంత మెజార్టీ రాబోతుందని భావిస్తున్నారు? గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? 5,000 పెంచి వచ్చింది. అవును, ఖచ్చితంగా గెలుస్తారండి. ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. అవును. చంటా ప్రసాద్ మాది కారం చెడు. బాలాజీ అన్న తమ్ముడు అయ్యాడు. మందరిని కలుపుకొని నాకు కూడా మా రామనాథ్ అన్నను చూశాను, భర్త పాపను చూశాను. కానీ ఈ అన్నంత సంవత్సరం మీద మడిచిని చూడలేదు. అందరికి అనుకూలం మడిచిన ఆ పోటీ వాళ్ళకి కానీ చెప్పే పని లేదు. ఫుల్ మెజార్టీతో గెలిచేది ఉన్నాయి బాలాజీ అన్నయ్య. జగన్ అంత కాన్ఫిడెన్స్ ఒక అన్నగా ఒక తమ్ముడుగా అందరిని కలుపుకొని నాది అంటే నా కుటుంబాన్ని బాగా చేస్తాడు. నాకు బాలాజీ అన్నది మళ్ళీ బాలాజీ ఎన్నిసార్లు గెలిపించుకోవచ్చు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యే బాలాజీ అన్న అవుతాడు. లేదు, మనసు ఉండాలి. ఇది తమ్ముడు అనే దగ్గర తీసేదానికి ఎడం తీసేదానికి తేడా ఉంటుంది. ఈయన మనస్తత్వం నేను చూశాను. ఇప్పుడు అందరిని కలుపుకుంటు డెఫినెట్గా ఫుల్ మెజార్టీతో గెలుతాడు. వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాను గ్యారెంటీ ఆ నమ్మకం నాకుంది. అన్ని సంక్షేమ పథకాలు జనాలకు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ అభ్యర్థి వెల్లంపల్లి సీను గారు ప్రతి ఇంటికి గడపకి వెళ్ళినప్పుడు కూడా అయా మీకే వేస్తామని కాదు, జగన్ గారు ఇవల్ల మాకు ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి, మీరు చెప్పినా చెప్పకపోయినా మీకే వేస్తామని చెప్పి జనాలు ఓటర్లు కానీ వాళ్ళే చెప్తున్నారు. మాకు మేము పక్కనే ఉంటున్నాం. అది మల్లాది విష్ణు గారు చేసిన అభివృద్ధి బాగానే ఉంది. మల్లాది విష్ణు గారు బాగానే చేశారు అభివృద్ధి పనులు. ప్లస్ దానితోడు సంక్షేమ పథకాలు జగన్ గారు సంక్షేమ పథకాలు కూడా బాగా అందినాయి. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రహ్మనాథం పడుతున్నారు ఇక్కడ సెంట్రల్. అదే అందరూ అలా అనుకుంటారు, నేను గెలుస్తానని. జనాలు కదా సమీక్షించేది, ఆయన కాదు కదా. ఓటర్లలో సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళు అభ్యర్థించాలి. ఆయన చెప్తే అవ్వదుగా. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే రేట్లు ఎక్కువ పెరిగినాయి, రేట్లు ఎక్కువ. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేది. జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో మేనిఫెస్టో మొన్న రిలీజ్ అయింది. మేనిఫెస్టో నుంచి బీజేపీ వాళ్ళు తప్పుకున్నారు. పూరందేశ్వరి గారు ప్రెసిడెంట్ ఇక్కడ. ఆమె మాకు సంబంధం లేదు, మేము దానికి సంబంధం లేదని చెప్పి వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అవ్వట్లా.